హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం పట్టుపురుగుల షెడ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ అన్న 5 సంవత్సరాల నుంచి ఈ పట్టుపురుగుల పెంపకం చేస్తున్నాడంట. ఈరోజు జ్వరం లేసిందంట నేను వెళ్ళేటప్పటికి. సున్నం వేస్తున్నాడు అన్న పురుగుల మీద. ఈరోజు నాలుగో జ్వరం లేసిందంట పురుగులు. అయితే ఈ పట్టుపురుగుల పెంపకం ఎలా ఉంటది ఏందని మొత్తం అన్నని అడిగి తెలుసుకుందాం. ఈ అన్న పురుగులు తెచ్చి 10 రోజులయిందంట. ఈరోజు నాలుగో జ్వరం లేసిందంట. అందుకే సున్నం వేస్తున్నాడంట. ఈ పంట మొత్తం 22 రోజుల్లో పూర్తయిపోతుంది. ప్రతి సంవత్సరానికి 8-10 బ్యాచ్‌లు తీస్తాడంట ఈ అన్న. అయితే ఈ బ్యాచ్‌కి 150 డీఎఫ్ఎల్స్ తెచ్చాడంట. అయితే పురుగులొచ్చిన ఫస్ట్ రోజు ఒక ర్యాక్‌లోనే ఉంచుకుంటాం పురుగుల్ని. ఆ తర్వాత పురుగులు సైజు పెరిగే కొద్దీ ఒక్కో ర్యాక్ పెంచుకుంటూ వెళ్తాం. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఈరోజు 6 ర్యాక్స్ అయినాయి. మొత్తం బ్యాచ్ పూర్తయ్యేటప్పటికి 10 లేకపోతే 11, 12 కూడా ఎక్కుతాయంట ర్యాక్స్. మనం ఎన్ని డీఎఫ్ఎల్స్ తెచ్చుకుంటాం అన్ని ర్యాక్స్ ఎక్కువైతాయంట. ఈ అన్నకి 40 ఎకరాలు 2 ఎకరాలు సొంతంగానే ఉందంట. అయితే లాస్ట్ బ్యాచ్ వచ్చేసి ఈ అన్న 100 డీఎఫ్ఎల్ తెచ్చాడంట. ఎందుకంటే లాస్ట్ బ్యాచ్ కొంచెం చలిగా ఉంటే ఆగ ఎదగదంట. అందుకే 100 డీఎఫ్ఎల్స్ తెచ్చాడంట. అయితే ఒక ఎకరానికి 120 డీఎఫ్ఎల్స్ అలా పెంచుకోవచ్చంట మనం. ఆ 100 డీఎఫ్ఎల్స్‌కే 120 కేజీలు వచ్చినాయంట పట్టుగూళ్ళు. కేజీ 750 పోయిందంట. అంటే మొత్తం దగ్గర దగ్గర ఒక 90,000 దాకా వచ్చింది అని చెప్పాడన్న. అందులో పురుగుల ఖర్చు 100 డీఎఫ్ఎల్స్‌కి 6,500, కూలీల ఖర్చు ఒక 6,000 అయినాయని చెప్పాడు. అంటే పట్టు పురుగుల్లో 2 రకాలు ఉంటాయన్నమాట. బీవీ ఒకటి, సీబీ ఒకటి. బీవీ అంటే వైట్ గూళ్ళు అనమాట. సీబీ అంటే గోల్డ్ కలరు. బీవీ అయితే మనం 18 రోజులు ఆకేసి దాని తర్వాత పురుగుల మీద నేత్రికలని ఉంటాయి. మెస్‌లాగా ఉంటదనమాట. వాటిని మనం పురుగుల మీద ఏస్తాం. అందులో పురుగు వెళ్ళి గూళ్ళు కట్టుకుంటాయి. ఆ తర్వాత మనం ఆ గూళ్ళన్నీ తీసుకొని మార్కెట్‌లో అమ్ముకుంటాం. కానీ సీబీ అయితే 18 రోజులు ఆకేసిన తర్వాత ఆ పురుగులన్నీ మనం ఏరేస్తాం అనమాట. ఆ పురుగులన్నీ ఏరేసి చంద్రికల్లో ఏస్తాం. ఆ తర్వాత ఆ చంద్రికల్లో ఆ పురుగులని గూళ్ళు కట్టుకుంటే దాన్ని మనం మార్కెట్‌లోకెళ్ళి అమ్ముకుంటాం. అయితే ఈ అన్న సీబీ ఏసాడు కాబట్టి కూలీల ఖర్చు కొంచెం ఎక్కువైందని చెప్పాడు. ఇంకా ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ అవి కలిపిన ఒక 15,000 దాకా ఎక్కింది ఇన్వెస్ట్‌మెంట్ లాస్ట్ బ్యాచ్‌కి అని చెప్పాడు. మనం ఈ పురుగుల్ని చాకీ సెంటర్ నుంచి తెచ్చుకోవాలి. 10 రోజుల ముందే ఆర్డర్ ఇచ్చుకోవాలంట మనం. ఎన్ని డీఫెల్స్ కావాలి ఏందని చాకీ సెంటర్ వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఆర్డర్ బట్టి ఇస్తారంట. ఫస్ట్ రోజు ఈ పురుగులొచ్చినప్పుడు బియ్యం గింజంత సైజు ఉంటాయి. ఆ తర్వాత లాస్ట్ రోజు వచ్చేటప్పటికి మన వేలంత ఎదుగుద్దంట సైజు. ఫస్ట్ రోజు ఆకు కొంచెం తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే సైజు కొంచెం చిన్నగుంటది కాబట్టి పురుగు. ఆ తర్వాత సైజు పెరిగే కొద్దీ ఆకు పెంచుకుంటూ పోవాలి. అయితే దీనికి మొత్తం 5 స్టేజెస్ ఉంటాయి. 5 మౌల్టింగ్ స్టేజెస్ ఉంటాయి. వీళ్ళు దీన్ని జ్వరం అంటారు. చాకీ సెంటర్ వాళ్ళొచ్చేసి 2 స్టేజెస్ వాళ్ళ చాకీ సెంటర్‌లో నుంచుకొని తర్వాత థర్డ్ స్టేజ్ నుంచి మనకిస్తారు. ఫస్టు పురుగులొచ్చిన రోజు నుంచి 4 రోజులు ఆకు ఎయ్యాలి. ఆ తర్వాత థర్డ్ స్టేజ్‌కెళ్తదది జ్వరం. వీళ్ళు జ్వరం అంటారు. మనం మౌల్టింగ్ స్టేజ్ అంటాం. తర్వాత థర్డ్ స్టేజ్‌కి మౌల్టింగ్ స్టేజ్‌కెళ్తది కాబట్టి, ఆ తర్వాత మౌల్టింగ్ స్టేజ్‌కెళ్ళినప్పుడు మనం లైమ్ కొడతామనమాట. తర్వాత ఆరో రోజు నుంచి పదో రోజు వరకు మళ్ళీ ఆగేసుకోవాలి. తర్వాత మళ్ళీ 11 రోజున ఫోర్త్ మౌల్టింగ్ స్టేజ్‌కెళ్తది. అప్పుడు మనం లైమేసుకుంటాం. ఆ తర్వాత 12 రోజు నుంచి 18 రోజు లేకపోతే 19 రోజు వరకు ఆకు బాగా యేసుకుంటాం అనమాట. ఎక్కువేసుకుంటాం. ఎందుకంటే సైజ్ పెరుగుద్ది కాబట్టి ఆ ఆకు కొంచెం ఎక్కువేసుకుంటూ ఉంటామన్నమాట. 19వ రోజున పురుగులు అన్నీ ఏరేసి చంద్రికల్లో ఏస్తాం. అప్పుడు ఆ పురుగులు 2, 3 రోజుల్లో ఆ చంద్రికల్లో గూళ్ళు కట్టుకుంటాయి. ఆ గూళ్ళు మనం తీసి మార్కెట్‌లో అమ్ముకుంటాం. ఇక్కడ దగ్గరలో హిందూపూర్ మార్కెట్ ఉంది. వాళ్ళక్కడ అమ్ముతారంట. ఈ బ్యాచ్‌కి అన్న ఈసారి 150 డీఎఫ్ఎల్స్ తెచ్చాడు కాబట్టి 200 కేజీస్ టార్గెట్ పెట్టుకున్నాడు. మరి చూడాలి ఎన్ని కేజీస్ వస్తాయో. అయితే మార్కెట్‌లో రేట్లు కూడా బాగా ఉన్నాయంట. ఇక్కడ ఇలా కూలీల అవసరం వచ్చేసి 2 రోజుల్లో కూలీలు కావాలి. ఫస్ట్ పురుగులు ఏరడానికి, తర్వాత మళ్ళీ గూళ్ళు ఏరడానికి. తర్వాత మిగిలినంతా ఈ అన్నయ్య చూసుకుంటాడంట. ఈ 2 రోజుల్లో కూలీల అవసరం ఉంది. అయితే లాస్ట్ బ్యాచ్‌కి 90,000 వచ్చాయి. అందులో నూట 100 డీఎఫ్ఎల్స్ కాబట్టి 15,000 ఖర్చు తీసేస్తే 75,000 దాకా మిగిలిందని చెప్పాడు. అయితే మార్కెట్‌లో రేట్లు లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం ఎక్కువున్నాయంట. అంతకుముందు హైయెస్ట్ రేట్ 500 ఉండేది కిలోకి. ఇప్పుడు 700, 800 దాకా ఉంటుంది కిలోకి. అందుకే కొంచెం ఎక్కువ లాభాలు చూస్తున్నాడు అని చెప్పాడన్న. ఇది గోల్డ్ కూకున్‌కనమాట. గోల్డ్ కూకున్‌కి 700, 800. అదే వైట్ కూకున్‌కి అయితే 900 హైయెస్ట్ రేటు 1000 అంట ఈ ఇయర్. మరి నేను అన్నతో చెప్పా. "అన్న మరి వైట్ ఎయొచ్చుగా నువ్వు కూడా" అంటే,
వైట్ అయితే లాస్ వచ్చే ఛాన్సులు ఉంటాయన్నమాట. 50, 50 అనమాట అవి వైట్ అయితే. గోల్డ్ అయితే మనం ఎలా చూసుకున్నా వస్తది పంట అని చెప్పాడు. అదే వైట్ అయితే దాన్ని బాగా కేర్‌గా చూసుకోవాలి. ఎండొచ్చినా ఆగదు, చలొచ్చినా ఆగదు అని చెప్పాడు. ఇది గోల్డ్ అయితే కొంచెం చూసుకోవచ్చు. ఏమవ్వదు. మనకు లాస్ అయితే రాదు. దీని డబ్బులు తెచ్చేసుకుంటదని చెప్పాడు. ఈ బ్యాచ్‌కి అన్న 150 ఏఫిల్స్ ఇచ్చాడు కాబట్టి రూ. 1,00,000 పెట్టుకున్న టార్గెట్ మరి ప్రాఫిట్. చూడాలా ఎంతొస్తదో మరి. సో, ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.